ఇక భూభారతిని తీసుకొచ్చిన తర్వాత అందులో సాదా బైనామాలు చేర్చామని తెలియజేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పొంగులేటి సమాధానం చెప్పారు. భూభారతిలో సాదా బైనామాలకు ఒక పరిష్కారాన్ని కనుగొన్నామన్నారు. గత ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు, కానీ తమ ప్రభుత్వం సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తోందని తెలియజేశారు. సుమారు 413 గ్రామాలు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నాయి. వాటిలో 4 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేస్తున్నట్లు తెలియజేశారు. తీసుకొచ్చిన తర్వాత ఈ భూభారతలో సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్ని కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ ధరణికి సంబంధించిన చట్టంలో ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్ని చేర్చని కారణంగా ఆనాటి ప్రభుత్వంలో సాదా బైనామాలు రిసీవ్ చేసుకోవటం జరిగింది. వాటిని పరిష్కరించలేని మాట నిజం. తదుపరి భూభారత చట్టంలో దానికి ఒక పరిష్కారాన్ని కనుగొని తప్పకుండా ఈ భూభారతి ప్రతి రైతన్నకి ఒక చుట్టంలా పనిచేస్తుందని అనేక వేదికల మీద ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అనేక మంది ప్రజాప్రతినిధులు మా సహచార మంత్రులు చెప్పాం. అన్నమాట ప్రకారం అనేక సమస్యలను పరిష్కరించే దాంట్లో భాగంగా ఈ భూభారతి పనిచేస్తుంది అధ్యక్ష. ఈ సాదా బైనామాలతో పాటు సర్వేకి సంబంధించింది ప్రధానమైన అంశాలు కొన్ని. ఈ సర్వేకి సంబంధించిన దాంట్లో పైలట్గా రాష్ట్ర వ్యాప్తంగా 5 గ్రామాలు ఇప్పటికే సర్వే చేసి ఏవైతే 413 గ్రామాలు రాష్ట్రంలో సర్వే చేయని గ్రామాలు కొన్ని దశాబ్దాల నుంచి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. భూభారతిలో పెట్టిన విధంగా ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో భూధార్ ఇస్తామని చెప్పిన మాట ప్రకారం 5 గ్రామాల్లో ఆల్రెడీ భూధార్కి సంబంధించిన కార్డులు కూడా ఇష్యూ చేయడం జరిగింది అధ్యక్ష. సెకండ్ ఫేజ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన 33 జిల్లాల్లో హైదరాబాద్ వదిలేసి మిగిలిన 32 జిల్లాల్లో ప్రతి జిల్లాకి ఒక 70 గ్రామాలను ఐడెంటిఫై చేశాం అధ్యక్ష.